హాయ్ అండి. ఈరోజు మనం చేసే వంట చూద్దురు రండి. మనం చేసే వీడియో ఈరోజు ఈ బుల్లి వీడియో మీరు అందరూ చూడండి. నేను మొన్న అన్నాను కదా బెల్లం వడలు తయారు చేస్తానండి. 1 కప్పు బెల్లం తీసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, ఒకే కప్పు తీసుకొని 1 కప్పుతో అరకప్పు నీళ్ళు వేసా. పాకం పెట్టా. ఇప్పుడు చూడండి దగ్గరికి వచ్చి పాకం పెట్టా. ఈ పాకం కాగాలి అంటే దీన్ని తీగ పాకం రావాలి. మనకి ఈ పాకం తీగ పాకం రావాలి. చూడండి అది అటు పెట్టాను. చూసారు కదా ఫ్రెండ్స్, దాంట్లో 1 యాలక్కాయ ఎక్కువ పడలే. అంటే ఎక్కువ వడలు అయితే మనం ఎక్కువ వేసుకోవాలి. మేము ఈరోజు టిఫిన్కి వడ చేసుకున్నాం. అందులో కొంచెం తీసి ఇట్లా పాకం వడ చేస్తున్నా. చూడండి ఈ వడలు తీసి పెట్టా. వీటిని పాకంలో వేస్తా. చూడండి ఇది తింటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మనకందరికి సత్వం అన్నమాట. బెల్లం వడ ఈ పిల్లకాయలకి మెయిన్ పిల్లకాయలకి పెట్టాలి మనం. అప్పుడప్పుడు వారానికి 2 తడవలు చేసైనా పెట్టచ్చు పిల్లలకి. నేను అట్లాగే పెట్టేది వీళ్ళకి. మేము చేసుకునేది మా పిల్లకాయలు చదివేటప్పుడు వాళ్ళకి పెట్టేది. నేను ఇట్లా చేసుకొని వడ చేసుకున్నప్పుడు కొన్ని వడలు తీసి మనం పాకంలో వేసి మన పిల్లలకి పెడితే వాళ్ళకి మంచిది. సత్వ కాళ్ళు నొప్పులు రావు. బాగుంటుంది. తెలివి పాకం వడ అంటారు. పాకం వడ ఇట్లా నేను వేరే ఆమె దగ్గర చూసే వాళ్ళు చెప్తే ఇట్లా మంచిది అని అప్పుడప్పుడు వారానికి 1 తడవ కానీ 10 రోజులకు 1 తడవ కానీ అట్లా చేసుకొని తినేవాళ్ళం. అందువల్ల మీ పిల్లలకు కూడా మనమేం ప్రత్యేకంగా ఏం చేయబడలేదు. వడ చేసినప్పుడు మనం పిల్లలకు కొంచెం ఒక 10 వడలు తీసి ఆడబెట్టుకొని కొంచెం పాకం కాసి బెల్లం ఆ జీరాలో వేసేయాలి. మనం వేసేసి ఒక 5 నిమిషాలు చాలు ఉంచి ప్లేట్లలో పెట్టి ఇచ్చేసేది. తినేస్తారు. ఇట్లా చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా 1 తడవ చేసి చూడండి ఎలా ఉంటుంది ఏంటి. అప్పుడు మీకే అనిపిస్తుంది బాగుంది. అప్పుడప్పుడు చేసుకొని తినచ్చు. పెద్దవాళ్ళు తినచ్చు, పిల్లలు తినచ్చు అనుకొని మీరే చేస్తారు. చూడండి పాకం ఎలా బాగుంటుందో. ఇట్లా రావాలి. ఇట్లా పాకం కావాలి. పాకం బాగా కొంచెం లేపాకం లాగా వస్తుందా అప్పుడు వేసేయాలి వడ. మనం ముద్ర పాకంలో కూడా వేసుకుంటారు. లేపాకంలో వేసేస్తే బాగా ఆ జీర వడకి ఎక్కిపోద్ది బాగా. చూడండి ఇట్లా పొంగనిచ్చేసేసి అప్పుడు మనం ఒకే యాలక్కాయ వేసుకోవచ్చు. ఎక్కువ వడలు అయితే ఎక్కువ వేసుకోవచ్చు. ఇది తక్కువే కాబట్టి నేను 1 యాలక్కాయ వేసాను. కొంచెం బెల్లం, నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి కూడా అవసరం లేదు. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు కొంచెం నెయ్యి. నేనైతే వేయలే నెయ్యి. చూడండి పాకం కూడా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇట్లా 1 తడవ ట్రై చేయండి మీరు అందరూ చూసి. అప్పుడు తిని చూసి వడ బాగుంది మనం చేసుకోవచ్చు, పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు అన్నప్పుడు మీరు కూడా తయారు చేసి ఇట్లా చేయండి. చేసి పిల్లలకి పెట్టండి. మీరు కాయపావు వచ్చింది ఫ్రెండ్స్. ఇదే కప్పు, చిన్న కప్పు తీసుకున్నా నేను. దీంట్లో బెల్లం వేసి దీంట్లో కప్పు నిండా అయినా వేసుకోవచ్చు వాటర్. అరకప్పే వేసాను నేను. చూడండి అయిపోయి వచ్చింది. ఇంకా తీసేస్తా. ఓకే ఫ్రెండ్స్, మీరేమేం చేసుకున్నారు? ఉదయాన్నే టిఫిన్లు ఏం చేసుకున్నారు? ఒకరోజు సద్దన్నం కూడా కుండలో సద్దన్నం చూపిస్తా ఎట్లా ఊరేసుకొని తినాలి. ఎండకి ఇంకా ఎండలు రావాలి అప్పుడు అన్నం కూడా చూపిస్తాను. మీరు అట్లాగా తయారు చేసుకొని తినండి. మజ్జిగ సద్దన్నం. ఇంకెండలకు మనం టిఫిన్ తినబడలే. సద్దన్నం ఉంటే చాలు. సద్దన్నం, ఊరగాయ, నిమ్మకాయ ఊరగాయ, ఉప్పు మిరపకాయలు అవి పెట్టుకొని తినేస్తే చాలు. చూడండి ఎట్లా బాగుంటుంది. అయిపోవచ్చింది. ఆపేస్తాను. ఇట్లా రానిచ్చి జీరా మీరు వడలు వేసేయాలి. ఇప్పుడు మనం
అయిపోయింది ఫ్రెండ్స్, ఆపేస్తున్నా గ్యాస్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వడల్ని ఆ పాకంలో వేస్తా. చూడండి, చూపినాన్న. చూడండి, వేసేసి ఒక 5 నిమిషాలు మనం ఉంచాలి పాకంలో. 5 నిమిషాలు ఉంచాలి. ఉంచిన తర్వాత అప్పుడు తీసి ప్లేట్లో పెట్టుకొని, ప్లేట్లో కానీ కప్పుల్లో కానీ పెట్టి పిల్లలకి ఇస్తే అంత మంచిది. ఈ పాకం వడలు అంటారు. ఈ బాగా ఎక్కువ పాకం పోసుకుంటే ఉంటాయి, వారమైనా ఉంటాయి. ఇంకా బాగా గట్టిగా వడలు పిండి రుబ్బుకొని బాగా మాడచ్చాల వడ, ఎర్రగా ఉండనిచ్చేయాల, గట్టిగా పలసగా రుబ్బి. అప్పుడు వారమైనా మనకి ఉంటాయి పాకంలో వేసి పెట్టుకుంటే. ఏడవబో, అప్పుడప్పుడు తినచ్చు. మేము ఫ్రెండ్స్ ఏమేం చేసుకున్నారు వంటలు? మేమైతే ఈరోజు టిఫిన్ వరకు అయ్యాయి, ఇంకా ఏం కాలేదు. ఇది చూపిస్తాము. టిఫిన్కి వాడేసుకున్నాము, ఇంకా పాకం వాడి చూపిద్దాము మా వాళ్ళకని నేను మీకు అందరికీ చూపిస్తున్నా. చూడండి, ఇట్లా ఒక 10 నిమిషాలు నాననిచ్చేసేసి మనము దీన్ని ప్లేట్లోకి ఎత్తుకొని తినేయచ్చు. చూసారు కదా మా పాకం వడలు ఎలా ఉన్నాయో. మినప్పప్పుతో పాకం వడలు ఇవన్నీ సత్తవే, మనం పిల్లలకు పెట్టినా మనం తిన్నా పెద్దవాళ్ళం సత్తవేనండి. ఏమండి, మేము చేసే వీడియోలు ఎలా ఉన్నాయి? బుజ్జి బుజ్జి వీడియోలు మీరందరూ చూడండి. చూసి మా ఛానల్ని ఫాలో అవ్వండి. మీరు కూడా తేలిగ్గా చేసుకొని మీ పిల్లలకి పెట్టండి. చూడండి, అయిపోవచ్చింది. ఇంకా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కాలుతుంది, అందుకని ఇట్లా పట్టుకున్నా. చూసారు కదా ఎట్లా వచ్చాయి. కొంచెమే, ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మాకు అయితే చాలు ఈ వరకు. చూడండి, ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. మీరు అందరూ చేసుకొని ఒక తడవ ట్రై చేయండి. అందరూ ట్రై చేసుకొని మీ పిల్లలకు పెట్టండి. వాళ్ళకి నచ్చితే మళ్ళీ రెండో తడవ వాళ్ళే అడుగుతారు, మీరే చేసి పెడతారు. చూడండి, నేను తిని కూడా చూపిస్తా. ఒకటి కాలుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా పాకం వల్ల ఇట్లా తయారు చేసుకొని మీ పిల్లలకి చూడు, పాకంలో పడంగానే ఎట్లా వహించిందో, బాదుషలాగా అయిపోయింది. బాగుంది ఫ్రెండ్స్, ఒక తడవ ట్రై చేయండి. ఇంకేం ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.